వివరాలు చూద్దాం. ఉస్మానియా యూనివర్సిటీలో ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. యూనివర్సిటీ ప్రధాన ద్వారం నుండి ఆర్ట్స్ కళాశాల వరకు ఆదివాసీ విద్యార్థి ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు వెంకటేష్ ఆధ్వర్యంలో నిర్వహించిన ర్యాలీలో ఆదివాసీల సాంస్కృతిక సాంప్రదాయాలు ప్రతిబింబించాయి. అనంతరం ఆర్ట్స్ కళాశాల వద్ద జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆదివాసీ నాయకులు, విద్యార్థి నేతలు మాట్లాడుతూ అభివృద్ధి పేరుతో ఆదివాసీ మనుగడను విధ్వంసం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 2019 మరి ఢిల్లీలో కూడా సమావేశం ఏర్పాటు చేసి తెల్లారే గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కలిసి వారికి సమస్యలు వివరించి దాని తర్వాత అనేక పర్యాయాలు మరి ఏడబ్ల్యూసీ నాయకులు కావచ్చు, ఆదర్శ సొసైటీ నాయకులు కావచ్చు, మేధావులు అందరం కూడా కలిసి అనేక సార్లు వెళ్లేసి రిప్రజెంటేషన్ పూర్తి స్థాయిలో అనేక కమిటీలు మరి ఏ విధంగా వీరికి వారికి తేడా ఉన్నది, ఈ యొక్క గోరు బంజారాలు ఎవరైతే బంజారా, లంబాడా, సుగాలీలకి ఆదివాసీ 9 తెగలకి తేడా ఉందని చెప్పేసి ఆనాటి నుంచి కూడా 1800 సంవత్సరం నుంచి ఉన్నటువంటి రిపోర్ట్లు అన్నిటి కూడా మేము కేంద్ర ప్రభుత్వానికి ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం కూడా సుప్రీంకోర్టులో ప్రవేశపెట్టడం వల్ల ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఆనాటి రాష్ట్ర ప్రభుత్వం మరి అఫిడవిట్ ప్రవేశపెట్టడం వల్ల సుప్రీంకోర్టు విచారణ స్వీకరించి దాన్ని ఇప్పుడు పూర్తి స్థాయి విచారణకి కూడా చేస్తామని చెప్పడం జరిగింది. మొన్ననే సుప్రీంకోర్టు ఎస్సీ వర్గీకరణకి అనుకూలంగా వారు తీర్పివ్వడం మేము స్వాగతిస్తున్నాం. అదేవిధంగా ఎస్టీలో కూడా ఈ యొక్క ప్రిమిటివ్ ట్రైబ్స్ ఎవరైతే కొండారెడ్డి, చెంచు, కులం ఇటువంటి వెనకబడినటువంటి తెగలకి వారికి కూడా దక్కాల్సిన రిజర్వేషన్ దక్కాలని మేము కూడా కోరుకుంటున్నాం. కోయా, గోండ్, నాయక్ కూడా కాదు, మిగిలిన తెగలు కూడా బాగుపడాలంటే ముందుగా వలస వచ్చి మా యొక్క రిజర్వేషన్ దొరికినటువంటి చట్టబద్ధ లేనటువంటి ఎస్టీ లంబాడీలని ఖచ్చితంగా తొలగించాలి. ఆ తర్వాతే వర్గీకరణ చేయాలని చెప్పేసి మేము కూడా కేంద్ర రాష్ట్రాలను కోరుకుంటున్నాం.